అండి, వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్. ఈరోజు అయితే శనగలతో ముద్దలు చేస్తున్నాను. దీనికోసం 1/2 kg బెల్లాన్ని తీసుకుంటున్నాను. 1/2 kg బెల్లానికి 3/4 kg వరకు శనగలు తీసుకుంటున్నాను. అయితే 1/2 టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనం బెల్లంలో ఎంత తక్కువ వాటర్ యాడ్ చేస్తే అంత తొందరగా పాకం అనేది వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల పాకం అనేది లేట్ అవుతుందండి. బెల్లం అనేది కరిగి ఈ విధంగా నురగగా వచ్చినప్పుడు పాకానికి వస్తున్నట్టు. ఇప్పుడు పాకం అనేది వస్తుందా లేదా అని చెప్పి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దీనిలో బెల్లం వేసామంటే పాకం వస్తుందా లేదా అని చెప్పి తెలుస్తుంది. చూడండి, నేను తీసుకున్న బెల్లంలో ఇంకా పాకం అయితే రాలేదు, తీగ పాకం అయితే వచ్చింది. తీగ పాకం చేయడం వల్ల శనగలు అనేటివి బెల్లానికి అతుక్కోవు, విడివిడిగా వచ్చేస్తాయి. కాబట్టి శనగలకు కానీ వేరుశనగ ముద్దలకు కానీ పాకం అనేది కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం తీగ పాకంలోనే ఉందండి. ఇంకొక 1 minute అయితే వచ్చేస్తుంది. అసలు పాకానికి మనకు బెల్లం పడేటప్పుడే తెలుస్తుందండి. కొంచెం జిగురుగా ఎక్కువగా గడ్డగా పడ్డదంటే పాకానికి వచ్చేసినట్టు. పాకం వచ్చాక మనం కొంచెం ఇలాచీ పౌడరు మనం తీసుకున్న శనగల్ని వేసుకొని ఇవ్వడమే. అయితే శనగలు కొంచెం మెత్తగా ఉంటే మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే అప్పుడే తెచ్చినవి అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే శనగలు అయితే వేయించలేదు. నేను తెచ్చిన శనగలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి అట్లే పట్టేస్తూ ఉన్నాను. పాకం చూడండి, మొత్తం కలిసిపోయాయి, బెల్లానికి శనగలకి సరిపోయాయి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉండేటప్పుడే చేతికి తీసుకొని ముద్దల్లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా ముద్దలుగా చుట్టుకున్నామంటే శనగల ముద్దలు అనేటివి రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శనగ ముద్దలు అనేటివి రెడీ అయిపోయాయి.